ప్రజాపాలన ప్రగతికి సరికొత్త బాట 99 రోజుల కార్యాచరణలతో సత్ఫలితాలు సాధించాలి. రెవెన్యూ అటవీ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం ప్రజలకు మేలైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సాంకేతిక లోపాలు సరిదిద్దే బాధ్యతను నిర్ధారించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణాల్లో చోటు చేసుకున్న లోపాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని ప్రాంతాల్లో సరైన లెవెల్స్ లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోయి ప్రజల ఆరోగ్యానికి ముప్పుత వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఎక్కడైతే నీరు ఆగుతుందో ఆ ప్రాంతాలను గుర్తించి తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. అటవీ రెవెన్యూ సరిహద్దు వివాదాలకు ముగింపు. ఉమ్మడి జిల్లాలో ఏళ్ల తరబడి ఆవిష్కృతంగా ఉన్న అటవీ మరియు రెవెన్యూ భూముల వివాదాలను పరిష్కరించేందుకు 99 రోజుల ప్రణాళికను వేదికగా చేసుకోవాలని మంత్రి సూచించారు. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, వైరా వంటి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. కలెక్టర్లు, డిఎఫ్ఓలు మరియు రెవెన్యూ యంత్రాంగం ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సరిహద్దులను ఖరారు చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడ జాప్యం జరగకుండా 100% పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ, నిధుల వినియోగం. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, మేయర్లు మరియు చైర్మన్లకు పాలనాపరమైన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న ఉమ్మడి జిల్లాలో స్థాయిలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. సాగు పద్ధతుల్లో మార్పు, రైతుల్లో చైతన్యం. వ్యవసాయ రంగంలో రైతులు విచక్షణ రహితంగా వాడుతున్న ఎరువులు, పురుగు మందుల ప్రభావం భూసారంపై పడుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజాసేవ. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉన్నా గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులందరూ ప్రజల కోసమే పనిచేయాలని మంత్రి ఉద్ఘాటించారు.